హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన విషయం చెప్తాను. అది ఏంటంటే, మీరు ఎంతో కష్టపడి సంపాదించిన మనీని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి ల్యాండ్స్ మీద అనుకుంటే, మీరు కొనే స్థలాలైతే మాత్రం ఖచ్చితంగా అప్రూవ్డ్ లేఅవుట్లోనే కొనండి. అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఎందుకు కొనాలి అంటే, ఆ లేఅవుట్స్కి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉంటుంది. అయితే రోడ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, మళ్ళీ వాటికి లీగల్గా సేఫ్టీ ఉంటుంది. అసలు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా నాలా కన్వర్షన్ చేసి ఉంటుంది మెయిన్ అది. అయితే గవర్నమెంట్ నుంచి పూర్తిగా రక్షణ ఉన్నట్లేదు. ఉంటే ఇప్పుడు అదే మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లో కనుక ప్లాట్లు కొంటే మీరు ఎంతో నష్టపోతారు. ఎందుకంటే మీకు ప్లాన్ అప్రూవల్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది పక్కన పెడితే ఇండియాలో ఎన్నో ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేస్తున్నాయి. హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు పొరపాటున ఆ ప్రాజెక్ట్స్ కింద మీ ల్యాండే కనుక అవసరం పడింది అంటే, ఇప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో కనుక పడితే, అన్అప్రూవ్డ్ లేఅవుట్లో మీరు కొన్నటువంటి ల్యాండ్కి ఎంతో అంటే నష్టపరిహారం చాలా తక్కువ వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి, ఇన్వెస్ట్మెంటు, మీ సేవింగ్స్ మొత్తం వృధా అయిపోతాయి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫ్యూచర్ గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ వేలో చేయాలన్నది నా ఉద్దేశం. తర్వాత నేను మీకు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ రేట్స్ ప్రకారం ఎంత కంపెన్సేషన్ వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్లో ఉంటే, సో వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తర్వాత ఇస్తాను.